ముట్లు ఆగిపోయిన తరువాత బ్లీడింగ్ కనిపిస్తే ప్రమాదమా? నమస్తే అండి, నేను డాక్టర్ బిందురెడ్డి, సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. ఈ రోజు ఓపీలో నాకు ఇద్దరు పేషెంట్స్ వచ్చారు. నెలసర్లు ఆగిపోయిన తరువాత బ్లీడింగ్ కనిపించింది అని. వాళ్ళు అరౌండ్ 45 to 50 ఇయర్స్ ఏజ్ ఉన్నది. వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయి కూడా 4 ఇయర్స్ అట్లా అవుతుందన్నమాట. అయితే ఎప్పుడైనా మనకి నెలసర్లు ఆగిపోయిన వాళ్ళు, అంటే ముట్లు ఆగిపోయిన వాళ్ళు మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది అని వస్తే ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే అల్ట్రాసౌండ్ స్కాన్. అల్ట్రాసౌండ్ స్కాన్ లో గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, అండాశయాల్లో ఏమైనా సిస్ట్ లాగా ఫామ్ అయినాయా అనేది చూసుకోవాలి. దాంతో పాటుగా ఎండోమెట్రియల్ థిక్నెస్, అంటే గర్భసంచి లోపల పొర యొక్క మందం ఎంత ఉందనేది ఇంపార్టెంట్. ఇది గనక 4 మిల్లీమీటర్స్ కంటే తక్కువ ఉంటే వదిలేసేయచ్చు. 4 మిల్లీమీటర్స్ కంటే ఎక్కువ ఉంది అంటే మాత్రం కంపల్సరీ ఎండోమెట్రియల్ బయాప్సీ అనేది తీసుకోవాలి. అలానే గర్భసంచి యొక్క ముఖద్వారం అనేది ఒకసారి ఎగ్జామిన్ చేసి ప్యాప్ స్మియర్ చేయించుకోవాలి. సో ఎవరైనా ముట్లు అయిపోయిన తరువాత బ్లీడింగ్ కనిపిస్తే దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక్కోసారి ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ లో కూడాను ఇలా బ్లీడింగ్ కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కనుక ఉన్నట్లయితే గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేస్తే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అండ్ ఒక స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ తో పాటు ప్యాప్ స్మియర్ చేసి అసలు ప్రాబ్లం ఏంటి అనేది డిటెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేసి ఎండ్ స్టేజ్ దాకా తెచ్చుకోవద్దు. థ్యాంక్ యూ.